రక్షణను కూడా నెగ్లెక్ట్ చేసినట్టే. రక్షణను నెగ్లెక్ట్ చేయడం అంటే యేసయ్యను కూడా నెగ్లెక్ట్ చేసినట్టే. ఇక్కడ రెండు తరగతుల వాళ్ళు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరు? పొందరా నాయన అంటే వీడు పొందట్లా, వీడికి ఏంటంట నిర్లక్ష్యం. పొందిన వాళ్ళు ఏమనుకోబాటు రహస్య పాపంలో ఇంకా బతుకుతున్నారు. చెప్పు తీసుకుని కొట్టాలని నాకు. ఎందుకు రహస్య పాపంలో బతుకుతున్నా? రక్షణ పొంది నిర్లక్ష్యం. ఏమవుద్దులే, చేసిన వాళ్ళందరూ సస్తున్నారా, నేను సావటానికని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. అందుకు దేవుడు నన్ను ఇక్కడ పంపాడు. ఈరోజు బైబిల్ చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు. ఓ మనుష్యుడా, నువ్వు ఏమి విత్తుతావు ఆపంటే, నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్న తల్లులారా, మీరు బిడ్డలకు ఆస్తి సంపాదించకపోయినా పర్వాలా, పాపమును సంపాదించి వాళ్ళ ఒళ్ళో వెయ్యొద్దు. నిర్గమకాండంలో ఉంది, తల్లిదండ్రుల పాపమును ఎక్కడేస్తానన్నాడండి? బిడ్డల వడిలో వేస్తానన్నాడు. కాబట్టి రక్షింపబడిన నీవు పొందిన రక్షణను ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రక్షణ గురించి కొంతమంది యవనస్తులతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏమనుకోవద్దు, పాస్టర్ గారులే ఇష్టం వచ్చినట్టు ఉన్నారయ్యా, మరి మా సంగతి ఏంటి అన్నాడు ఒక ఆయన. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఉన్నారంట? పాస్టర్ గారులే. ఒకవేళ ఆ వరుసలో నువ్వు ఉంటే మారు, లేకపోతే ఇటు రాకుండా అక్కడే ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను ఏం చెప్పొస్తున్నానంటే, నీ విశ్వాసమునకు కర్త పాస్టర్ గారా యేసయ్యా? చప్పట్లు కొట్టండి, కథలు కూడా లైవ్ ఉంది. హల్లెలూయా. నీ విశ్వాసానికి కర్త నీ సాటి విశ్వాస యేసయ్యా? నీ మాదిరి యేసయ్యా పాదిరా? పాస్టర్ గారు చేస్తే నువ్వు చేస్తావా? తోటి విశ్వాస చేస్తే నువ్వు చేస్తావా? నీకు ఎరిగిన వారు నువ్వు చేస్తే నువ్వు చేస్తావా? వాళ్ళకి ఏమైందిలే, నాకేమవుతుందని నీకు నువ్వు చెప్పేసుకుంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. వినండి అమ్మ, మీరు రిప్లై వసలు వినండి, ఆలోచించండి. నేను వాలీబాల్ వేస్తున్నా, నా బాల్ నాకు పెడితే వాళ్ళు ఎలా ఉండు లోపలికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు అన్నాడు, శరీరమును చంపడానికి మీరు భయపడద్దు, ఆత్మను శరీరాన్ని కలిపి అగ్నిగుండములో నశింపచేయు బలవంతుడైన దేవుడు అండి యేసు ప్రభు. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, కృపగల దేవుడు. కాయనికి ఒక పక్కే బొమ్మ ఉంది, బొరుస్తుంది. మన భాషలో చెబుతున్న చిత్తులు ఈయన దేవునికి స్తోత్రం. మరి కాయనికే రెండు సైడ్లు ఉంటే దేవుడు కృపగలవాడు అనుకుని కొంతమంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణ పొంది